ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు. సూపర్ 6 లో ముఖ్యమైన హామీ స్త్రీ శక్తిని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, అలానే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి మహిళల నుంచి చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ హామీని అమలు చేయడంతో సూపర్ 6 పథకాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 85% మేర కంప్లీట్ చేశాము. ప్రథమంగా ఈ సంవత్సరం 2025లో దాదాపు సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు, పక్కన తల్లికి వందనం పథకం, అంటే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు ఇస్తామన్న హామీని నెరవేర్చాము. అలానే అన్నదాత సుఖీభవ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొదటి వాయిదా కింద 7,000 రూపాయలను ఇవ్వబడింది. అలానే నిన్న స్త్రీలు అది ఏ పర్పస్ మీద వెళ్తున్నా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణించాలన్నా బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అలానే సైలెంట్గా ఇంకా కొన్ని పథకాలు ఏదైతే మేనిఫెస్టోలో మేము చెప్పామో దాని మేరకు చేనేత కార్మికులకు 200 నుంచి 500 యూనిట్ల దాకా ఉచిత కరెంటు ఇచ్చాము. అలానే నాయి బ్రాహ్మణులు ఎవరైతే సలూన్ రన్ చేస్తున్నారో వాళ్ళకి 200 యూనిట్ని ఉచితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలానే నాయి బ్రాహ్మణులు ఎవరైతే టెంపుల్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి 20,000 నుంచి 25,000 రూపాయలు వేతనం పెంచుతూ జీవోల్ని ఇప్పటికే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ అమలు చేసుకుంటూ గత ప్రభుత్వం ఏదైతే విధ్వంస పాలనని అధిగమిస్తూ అందరూ చాలా అంటే ఇవన్నీ పథకాలు చాలా సులయాసంగా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా జనరల్గా జరిగిపోతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. దీని వెనకాల చాలా చాలా ప్రయత్నం ఉంది. ఈ పథకాలన్నీ ఇవ్వడానికి కూడా ఈ సంవత్సరం కాలంలో ప్రభుత్వం ఎంతో కష్టపడుతుంది. గత ప్రభుత్వము ఎంతో ఆర్థిక విధ్వంసం చేసి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి, అలానే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి కేంద్రం ఇచ్చిన ఏవైతే పథకాల ద్వారా ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళించి గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఎదురుడి ఆయన మేధాశక్తితో, నారా చంద్రబాబు గారి మేధాశక్తితోనే ఈ పథకాలన్నీ కూడా అమలవుతున్నాయి. అలానే ఇంకా ముఖ్యంగా మిగిలింది స్త్రీ నిధి ఒకటి మిగిలింది. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అది కూడా డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిన్న మన బాబు గారి స్పీచ్లో మనం వినడం జరుగుతుంది. దీంతో ఏదైతే హామీలు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో కూటమి ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఒక పక్కన నేనైతే గర్వంగా చెప్పగలుగుతాను, ఒక పక్కన అభివృద్ధి చేస్తున్నాము, అలానే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు అందించినంత సంక్షేమ పథకాల్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నాం. బహుశా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ అందిస్తున్న సంక్షేమాన్ని బహుశా ఏ ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నది భారతదేశంలో ఎక్కడ కూడా జరగట్లేదని నేను భావిస్తున్నాను. డెఫినెట్గా ఇవాళ బాబు గారు ఎవరితో అంటే ప్రత్యర్థులు వేరే రాజకీయ పార్టీలు కాదు, బాబు గారు గతంలో ఆయన ఏదైతే సంక్షేమం చేశారో ఆ సంక్షేమంతో ఆయన పోటీ పడుతూ గతంలో ఇచ్చిన సంక్షేమాన్ని ఆయన పోటీ పడుతూ అంతకన్నా రెట్టింపు సంక్షేమాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తున్నారు. అలానే పక్కన మనం చూస్తున్నాము ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కేవలం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి దిశగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకెళ్ళడానికి పరిశ్రమలు దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఇప్పటికే 113 కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతూ 6 లక్షల కోట్ల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించి తద్వారా 5,50,000 మందికి డైరెక్ట్గా ఉపాధి కల్పించబోతున్నాము. అలానే పేదరిక నిర్మూలన కోసము ఇప్పటికే P4 పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అలానే అన్న క్యాంటీన్లని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ప్రతి కాన్స్టిట్యున్సీస్లో అన్నదాత కార్యక్రమాన్ని పెట్టి అన్న క్యాంటీన్స్ పెట్టి 5 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇలా అన్ని పథకాలు మనం చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు గారికి వయసు అయిపోతుందని చెప్పి ఆయన నరకానికి వెళ్తాడని చెప్పి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు.
ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది, ఎలక్షన్ రిజల్ట్స్ జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్లో క్లియర్గా ఓడిపోయారు. గతంలో జనరల్ ఎలక్షన్లో మేము తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు రాయలసీమలో పాగా వేయడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఫౌండేషన్ కూడా కదిలిస్తూ వచ్చిన రిజల్ట్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన ఏమంటారంటే గెలుపుని డైజెస్ట్ చేసుకోలేక ఇవాళ అక్కడ ఇవన్నీ ఫాల్స్ ఓట్స్ పడ్డాయి, ఫేక్ ఓట్స్ పడ్డాయి అని చెప్పి ఆయన ఫ్రస్ట్రేషన్ వెలువరుస్తున్నారు. ఇవాళ నేను ధైర్యంగా చెప్తున్నాను, ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో పులివెందుల్లో ఇప్పటి వరకు కూడా క్యాండిడేట్ని పెట్టకుండా, అవతల పార్టీ క్యాండిడేట్ని పెట్టకుండా యునానిమస్గా ఆయన జరిపిస్తున్నారు ఎలక్షన్. దాదాపు 30 సంవత్సరాలు ఇలానే జరిపిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం బద్దగా ఇవాళ అక్కడ ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ రిజల్ట్ని మనం చూడడం జరిగింది. అలానే గతంలో చూసాం ఎలక్షన్లు, తిరుపతి ఎలక్షన్లో ఎక్కడెక్కడి నుంచో తిరుపతి నుంచి ఓటర్లు తీసుకొచ్చారు. అలానే నగరి, తమ్మలపల్లి ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ఓట్లు తీసుకొచ్చి తిరుపతిలో వాళ్ళందరికీ రాంగ్ ఓట్లు వేయించి, దొంగ ఓట్లు వేయించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రక్రియ, ఆయన ఫాలో అయ్యే ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారని చెప్పి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏజ్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. ఈ నారా చంద్రబాబు గారికి వయసు ఎక్కువైపోయింది, ఆయన ఇంకేంది కృష్ణారామ అనుకోకుండా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఇవాళ ఆయన మాట్లాడడం జరుగుతుంది. నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అంటున్నాను, వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే. మీకు 54 ఏళ్ళు, అదే నారా చంద్రబాబు గారికి 74 ఏళ్ళు. కానీ ఆయన పరిగెత్తుతూ గెంతుతూ ఇవాళ బస్సుల పైకి ఎక్కి ఇవాళ ఉత్సాహంగా ప్రజలకి ఏం చేయాలన్నా కూడా ఉత్సాహంగా ఆయన చేస్తున్నారు. అలానే మీరు అధికారంలో ఉన్నప్పుడు చూసాం, వంగలేక ఎక్కలేక నడవలేక ఇబ్బంది పడిన మీరు ఇవాళ చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా చెప్తున్నాను, వయసు పెరుగుతూ ఆయన అనుభవాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మనం అభివృద్ధి పరచడానికి, సంక్షేమం దృష్టిగా ముందు తీసుకెళ్ళడానికి, పారిశ్రామికంగా ముందు తీసుకెళ్ళడానికి, బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి సంక్షేమంలో అందించడానికి ఇవాళ ఆయనకున్న అనుభవాన్ని ఆయన పెడుతున్నారు. వయసు అనేది ఆయన చూడట్లేదు. ఎటువంటి కార్యక్రమం అయినా కూడా ఆయన ఉత్సాహంగా చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు ఏం చేశారు? గతంలో మీకు అధికారం ఇచ్చారు, అధికారంలో ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు? కనీసము మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఇవాళ మీరుంటే, మీరు మా నాయకుల్ని ఇలా అవమానకరంగా మాట్లాడటం చాలా ఖండించే విషయం. నేను అడుగుతున్నా, ఇవాళ మా నాయకుడు నరకానికి వెళ్తారని చెప్పన్నారు, మరి మీరు చేసిన దానికి మీరు ఏ లోకానికి వెళ్తారో మీరే చెప్పాలని చెప్పి నేను ఇవాళ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, రానున్న రోజుల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే మేము జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ జరిగిన ఎలక్షన్లు ఏ విధంగా అయితే మ్యాండేట్ వచ్చిందో, రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ప్రతి చోట తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతున్నాము. అలానే మీకైతే నాకు దగ్గర సమయంలో రానున్న 10-15 ఏళ్ల పాటు మీరు ఎక్కడ కూడా కనుమరుగు అయిపోతారు, అసలు మీరు దగ్గర కూడా ఉండరు అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది. డెఫినెట్గా 2029 కాదు, ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లు కూడా తెలుగుదేశం పార్టీ జెండా అన్ని నియోజకవర్గాలు ఎగరేస్తాం, వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అవుతుందని చెప్పి చెప్పడంలో నాకైతే ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా ఇంకా మంచి చేయాలనే ఆలోచన ఉంది. చాలా ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సినవి చాలా ఉన్నాయి. చెప్పిన హామీలు నెరవేరుస్తూ, చెప్పని కూడా చాలా హామీలు తెలుగుదేశం పార్టీ కూటమి అండతో మనం చేపట్టబోతున్నాం. కేంద్రం సపోర్ట్ ఇవాళ చాలా అద్భుతంగా మనకుంది. బీజేపీతో మనం అలయన్స్లో ఉండడం వల్ల ఇవాళ కేంద్రం నుంచి వచ్చే మనకు నిధుల వల్ల మనం ఇవాళ అమరావతి డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నాము, పోలవరం నిర్మాణం చేసుకోగలుగుతున్నాం. అలానే ఏవైతే నీటి ప్రాజెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం కొత్తగా చేపట్టడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. డెఫినెట్గా మన పోలవరాన్ని పూర్తి చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. అలానే అమరావతిని కూడా పూర్తి చేసే విధంగా మొదటి ఫేజ్ని పూర్తి చేసేదానికి అడుగులన్నీ కూడా పడుతున్నాయి. అలానే ఇవాళ మనం చూస్తున్నాం, గ్రామాల్లో రోడ్లు పడుతున్నాయి, డ్రైనేజీలు జరుగుతున్నాయి. అలానే అభివృద్ధి పనులు, ఏవైతే రోడ్స్ నేషనల్ హైవేస్ ఉన్నాయో నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ జరుగుతుంది. అలానే సింగిల్ రోడ్లని డబుల్ రోడ్లు చేయడం జరుగుతుంది. అలానే అభివృద్ధి పనులు అన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడి పెడతాయి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాము. ప్రజలకి ఆనందంగా ఉండడానికి, సుభిక్షంగా ఉండడానికి అన్నీ కూడా
మా కూటమి అధికారంలో ఉండి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు ఖచ్చితంగా చేపడతారని చెప్పి మేము చెప్తున్నాం. రైతులు సుభిక్షంగా ఉండడానికి, ఎస్సీలు సుభిక్షంగా ఉండడానికి, ఎస్టీలు సుభిక్షంగా ఉండడానికి, గిరిజనులు అలానే అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండడానికి అవసరమైన అన్ని యాక్టివిటీస్ మేము చేపడతాము. అలానే ఏదైతే గతంలో మేము మేనిఫెస్టోలో వీళ్ళందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటూ ఏదైతే మాకు ఇచ్చిన మ్యాండేట్ ఉందో ఆ మ్యాండేట్కి సాకారం చేస్తూ ప్రజలు ఇచ్చిన ఏదైతే నమ్మకంతో ఇచ్చారో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్ముతూ ఏదైతే మ్యాండేట్ మాకు ఇచ్చారో ఆ మ్యాండేట్ని మేము అనుసరిస్తూ ప్రజలకి ఏవేవైతే చేయాలో అవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తాము. మేము ఇవాళ స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదైనా చర్చించాలంటే, డెవలప్మెంట్ మీద చర్చించాలంటే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా చర్చిద్దాము, దేని విషయం మీద చర్చిద్దాం. మీరు కానీ మీ నాయకులు కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము. ఏ విషయం మీదైనా అభివృద్ధి పనుల మీద, సంక్షేమం మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇలాంటి ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించమని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్గా నేను కూడా వార్న్ చేస్తున్నాను. డెఫినెట్గా రానున్న రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు అని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలానే ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.